హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా పొలంలో మల్చింగ్ వేస్తున్నాం. వంకాయ చెట్లు పెడదామని మల్చింగ్ వేస్తున్నాం. చూడండి. చూడండి ఫ్రెండ్స్, మేము ఇలా బెడ్ మేకర్తో బెడ్ కొట్టేసి ఇక మల్చింగ్ వేసేసినాం. వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ వర్షం పడలేదు. వర్షం పడుతుందేమో అని భయం అయింది. ఇప్పుడు నాకు ఏమవుతుందా ఇస్తున్నారా? ఇట్లా డిప్పర్ పైపు వర్షం బెడ్ల మీద, తర్వాత మల్చింగ్ ఇలా వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అందరూ మా మామ మా అన్న వాళ్ళే వచ్చారు. అందరం మేము వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన కత్తెర ఒకటి లెంగుతుండు మా ఆయన. చూడండి ఫ్రెండ్స్, ఆ కత్తెర దొరికింది. కత్తెర పడిపోయింది. జేబులో పెట్టుకొని కట్ చేస్తుంది ఫ్రెండ్స్ కవర్. అలాగే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఏం పంట ఏమంటారు ఒకసారి కామెంట్ చేయరి. ఏం పంట వేస్తే బాగుంటుంది. ఇట్లా చేస్తున్నాం, మల్చింగ్ చేస్తున్నాం. కలుపుకొని వారణ కోసం ఇదంతా గడ్డి వాడద్దని చెప్పేసి ఇట్లా చేస్తున్నాము. ఒకసారి కామెంట్ చేయరి. పెద్ద కవరా చిన్నదా? మనుషులు కలుపు తీసే వాళ్ళు దొరకరు కదా, అట్లా అని చెప్పేసి మల్చింగ్ చేస్తున్నాము. ఒక బెండ్ వచ్చేసి 30 మైక్రాన్స్ చేస్తున్నాము. ఒక బెండ్ వచ్చేసి 2500 30 మైక్రాన్స్ అది చేస్తున్నాము. ఇప్పుడు 2 బెండలు తెచ్చినాము అర్ధ ఎకరకు. ఇప్పుడు అర్ధ ఎకరకు 2 బెండలు అంటే 5,000 అయినాయి. అదే కూలోళ్ళు కలుపు కూలోళ్ళు అయితే 10,000 15,000 కావాలి. ఇక అర్ధ ఎకరకు కూలోళ్ళతో కలవాలంటే. అందుకని ఎప్పుడు వేయలేదు. ఈసారి కొత్తగా మేము ప్రయోగం చేస్తున్నాం. మా ఏరియాలో ఏంటంటే కూరగాయలు ఎక్కువ పెట్టరు, ఎక్కువ వరి పండిస్తాం, కూరగాయలు ఎక్కువ పెట్టరు. ఈసారి ప్రయోగం చేస్తున్నాము. సక్సెస్ అవుతుందా కాదో తెలియదు. చేస్తూ ఉంటే తెలుస్తుంది. చేస్తున్నాం, ఈసారి అయితే చేస్తున్నాము. ఎట్లుంటే తెలియదు. ఇక మీదేమన్నా తెలిసిన సలహాలు ఉంటే ఇవ్వరి, కామెంట్ చేయరి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది. లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. 5 minutes. ఈ వర్షం పడుతుంది అని చెప్పేసి ఒకటే రోజులు అయిపోవాలని చెప్పేసి ఎక్కువ మందిని పెట్టుకొని చేస్తున్నాం. ఇగో ఈయన మా కాక. వీళ్ళందరూ మా చుట్టాలే. అంటే చుట్టాలంటే కైకిలికి తీసుకొచ్చినాం కానీ చుట్టాలే. ఈయన కాక అవుతాడు. ఈయన కాక అవుతాడు. పూలీన ఈయన పూలి అంటాము. ఇగో ఈయన మా బొమ్మరిది. ముఖం చూపెట్టు. రాజు బొమ్మరిది. ఇగో ఈయన కూడా మా కాక, ఇంకో పెద్ద కాక. ఇగో ఇది వరకు వచ్చి ట్రాక్టర్ తోటి బొమ్మరులు ఇద్దరు వచ్చేసి ఇగో ఈ బెడ్లు కొట్టిరు. ట్రాక్టర్లతోటి ఇదంతా బెడ్లు కొట్టిరు. ఇగో ట్రాక్టర్ ఉంది కదా ఇది.
ఇక బెడ్ మేకరు మా బొమ్మరోలు ఉండే అది తీసుకొచ్చినాము. తర్వాత రొటవేటర్ అటు సెట్ సాటుకుంది, రొటవేటర్ అది కనిపిస్తలేదు. అయితే ఏంటంటే అర్జెంట్ ఏంటంటే వర్షాలు ఇప్పుడు 20 రోజుల కింద చేసే పని ఇప్పుడు చేస్తున్నాము. దానివల్ల మేము ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ 3 days నుంచి వర్షాలు పడలేవు, మళ్ళీ రేపు నుంచి వర్షం పడితే మళ్ళీ ఒక వారం రోజులు ఆగాల్సి వస్తుందని చెప్పేసి ఇవాళ ఒకటే నాడు అయిపోవాలని చెప్పేసి ఎక్కువ మందిని పెట్టుకొని పొద్దుగాల కల్టివేటర్ వేసినాం. కల్టివేటర్ వేసిన గంటకు మా రొటవేటర్ కొట్టినాక గంటకు బెడ్ మేకర్తో బెడ్లు కొట్టి ఇగో నిన్న తీసుకొచ్చినాము. ఇది డ్రిప్ పైప్ తీసుకొచ్చినాము. ఈ డ్రిప్ ఇంకా రేపు మెయిన్ పైపు సబ్ లైన్ మీరు రేపు వరవాల్సి వస్తుంది. ఇక్కడ వస్తుంది కాలువ, సబ్ లైన్ మెయిన్ లైన్ ఇక్కడ వస్తుంది. ఇది ఉంది కదా, ఇది ఎండింగ్. ఇగో ఇది ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా సబ్ లైన్ మెయిన్ లైన్ ఇట్లా వస్తుంటుంది. ఇక్కడ వరకు ఇట్లా వస్తుంటుంది. ఇక్కడ ఈ రోడ్డు కానుకుంటుంది. ఈ రోడ్డు మాది డాంబర్ రోడ్డు, డబుల్ రోడ్ ఉంటుంది, గౌలపల్లి టు వెల్దుర్తి రూటు. ఇక్కడ ఈ రోడ్డు కానుకొని ఉంటుంది. అయితే దీని ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ కోళ్ళ ఫారం వేద్దామనే ప్లాన్ తోటి ఈ బోర్ వేసి మట్టి కొట్టి పెట్టినా. తర్వాత ఇప్పుడు కొద్దిగా వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఏమైందంటే దాన్ని ఒక 2-3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసుకొని ఇక అప్పటి వరకు 2-3 సంవత్సరాలు ఖాళీ ఉండే వాళ్ళు కూరగాయ పంట పండిద్దామని చెప్పేసి ఫస్ట్ టైం కూరగాయ పంటలు పండియడం పెడుతున్నాము. నెక్స్ట్ టైం ఎట్లా వస్తుందో ఏం లేకునో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాము. రేపు లేదా ఎల్లుండి మొక్కలు నర్సరీ వాళ్ళు రేపు ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నారు. నర్సరీ వాళ్ళు రేపు పంపిస్తే ఎల్లుండి పెట్టేస్తాము. రేపు నైట్ లేదా ఎల్లుండి మొక్కలు వస్తే ఎల్లుండి పెట్టేసినాక ఒక 10 days తర్వాత మొక్కలు ఎట్లుంటాయని 10 daysకి ఒకసారి అప్డేట్ ఇస్తుంటాము. ఎట్లున్నాయి చెట్లు, ఏ మందులు కొడుతున్నాం ఏం లేదు కానీ చెప్తుంటాము. ఇది గాయస్ అయితే బోర్ కూడా ఎక్కువ పోయేది, 1.5 ఇంచ్ వస్తుంది నీళ్ళు. ఆ 1.5 ఇంచ్ నీళ్ళతో డ్రిప్ పైప్ అయితేనే వాడుతుంది అని చెప్పేసి డ్రిప్ పైప్ తీసుకొచ్చినాం అన్నట్టు. దానివల్ల ఇది ఇంతవరకు వేస్తున్నాము. ఇక్కడ ఈ మిగిలింది ఇది ఉంది కదా, ఈ 1/2 ఎకరాలో బెండకాయ పెడదామని ఆలోచన ఉంది. ఈ 1/2 ఎకరా బెండకాయ ఇంకా టైం పడుతుంది. ఇంకా ఇది ఒక వారం రోజులలో ఎండ గర్విస్తే వర్షాలు పడకపోతే దీన్ని కూడా ఒక వారం రోజుల్లో క్లీన్ చేసుకొని మొత్తం దునిపించి గడ్డి లేకుండా రొటవేటర్ కొట్టేసుకొని మొత్తం మళ్ళీ దీనికి మల్చింగ్ వేయమేము బెడ్లు కొట్టాం. మామూలుగానే డ్రిప్ వాష్ చేసుకొని మామూలుగానే వేసేస్తాము. చూడాలి, ఇక విత్తనాలు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది బెండకాయ బెటరా, ఈ ఇంట్లో పెట్టే వంకాయ బెటర్ అనేది నెక్స్ట్ పంట పండిన కొద్దిగా మేము చూసుకుంటూ చెప్తాం. ఓకే గాయస్, అప్పటి వరకు నెక్స్ట్ వీడియో పెడుతుంటాము. ఇప్పటి నుంచి ఏంటంటే దీనికి సంబంధించిన అప్డేట్ 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కలుపు కలిసేటప్పుడు, ఏమైనా మందులు స్ప్రే చేసినప్పుడు, ఏదైనా మందులు ఎక్కించినప్పుడు అవి చేస్తాము. రేపు డ్రిప్ పిడి చేస్తాము, రేపు డ్రిప్ వీడియో పెడతాము. అప్పటి వరకు బాయ్ గాయస్. అప్పటి వరకు దేవర్షి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా బామ్మది లేచి మా బావ ఏదో చెప్తున్నాను చూస్తుండు, కొత్తగా ఏదో చెప్తుండు బావ అని చెప్పేసి లేచి చూస్తుండు, పని చేసేటోళ్ళు లేచి చూస్తుండు. ఓకే బాయ్, ఓకే గాయస్ బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవర్షి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్ బాయ్.